సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ పనుల్లో వేగం తగ్గిందా? ఇప్పటికే ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్కి చేరింది. మరి ఈసారి రిపేర్ కాకపోతే ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ప్రాజెక్టు పనులు ముందుకెళ్లకపోవడానికి కారణం ఏంటి? హైదరాబాద్ మహానగరంతో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు ప్రారంభించి దాదాపు 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా వేగం పుంజుకోవడం లేదు. ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైన పనుల్లో పురోగతి కనిపించడం లేదు. వర్షాలు ఊపందుకుని ప్రాజెక్టు నిండితే పనులు చేయడానికి అసలే వీలు పడదు. ఈ 6 నెలల్లో కనీసం 10% పనులైనా పూర్తి కాకపోవడంతో ఈ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు రివిట్మెంట్ పూర్తిగా దెబ్బతిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతంలో నివేదిక ఇచ్చింది. దీన్ని వెంటనే మరమ్మతు చేయకపోతే ప్రాజెక్టు కట్ట తెగిపోయి ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని ఈ అథారిటీ హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం పనులను దాదాపు 6 నెలల క్రితం ప్రారంభించింది. కానీ ఆశించిన మేరకు వేగంగా సాగకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. రివిట్మెంట్ పనులను సుమారు 16.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు. అయితే ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని సమాచారం. ఇప్పుడు వర్షాలు ప్రారంభం కావడంతో ఈ పనులకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ పనులు చివరి దశకు చేరుకుని ఉంటే వర్షాలు ఊపందుకున్నట్లయితే ప్రాజెక్టు నింపేందుకు వీలు కలిగే అవకాశం ఉండేది. కానీ ఆశించిన మేరకు పనులు జరగకపోవడంతో ఈ వర్షాకాలంలో ప్రాజెక్టును నింపడం ప్రశ్నార్థకంగా మారింది. సంగారెడ్డి జిల్లాకు దాంతోపాటు హైదరాబాదు నగరానికి తాగునీళ్లు అందిస్తున్న, అదేవిధంగా ఇక్కడ సాగునీటిని అందిస్తున్న సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఇటీవల కాలంలో పగులు వచ్చినాయి, కొంచెం డ్యామేజ్ ఏర్పడ్డదని చెప్పేసి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర భారీ నీటిపారుదల అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చి దీన్ని విజిట్ చేసి మొత్తం కూడా రిపేర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సూచనల మేరకు ఆగమేఘాల మీద చేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా చాలా బడ్జెట్ రిలీజ్ కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత కూడా పనులు చాలా నెమ్మదిగా స్లోగా జరగడంతో ఇప్పటికే క్రాప్ హాలిడే రైతులకు సంబంధించి ప్రకటించారు. ఈ పనులు మొత్తం కూడా ఇప్పుడు ఎండాకాలంలో మొత్తం కూడా పూర్తి కావాలి. మరి ఇప్పుడు ఎండాకాలంలో పూర్తి అయ్యేటట్లుగా ఈ పనులు కనిపించడం లేదు. మరి త్వరితగతిన వెంటనే పూర్తి అయ్యేటట్లుగా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇరిగేషన్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పనులు వేగం పుంజుకోకపోవడానికి బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యమే ప్రధాన కారణమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు చేసిన పనులకే బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనుల వేగాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నుంచి వెంటనే బిల్లులు మంజూరైతేనే వీలైనంత త్వరగా పూర్తయ్యే వీలుంది. పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు యొక్క పనులు నత్తనడకన నడవడం జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. మరి ఇప్పుడు వర్షాకాలం దగ్గరకు వచ్చింది. పోయిన వర్షాకాలంలో కూడా నీళ్లు లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు మంచినీటి కొరవ కూడా ఏర్పడ్డది. అదే రకంగా మీరు ఇంత స్లోగా పనులు నడిస్తే మరి వర్షాకాలం ఇంకో నెల 2 నెలల్లోనే రాబోతుంది. మీరు 2 నెలల్లో పూర్తి చేయకపోతే చాలా అనర్థాలు అవుతాయి. మంచినీటి కొరవ వస్తుంది. భూమిలో భూగ్రౌండ్ లెవెల్ నీళ్ళ యొక్క లెవెల్ తగ్గిపోతుంది. మరి వ్యవసాయానికి కూడా చాలా కరువుగా ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ 2 నెలల్లో ఆ సింగూరు యొక్క మరమ్మతులను పూర్తి చేసి ప్రజలకు అన్ని విధాలుగా నీళ్ళ సౌకర్యము వ్యవసాయానికి కల్పించాలి. మరి అదే రకంగా తాగునీరు కొరత కూడా లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే బిల్లులు మంజూరు చేసి పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.